నేడు ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మమేకం కానున్నారు. పలు పంచాయతీల ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మన ఊరు మన మాట కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ వేదికగా కార్యక్రమం ఉంటుంది. 2000 మంది గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి కానున్నారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించిన అసైన్డ్ భూములపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. అమరావతిలో రెవెన్యూ శాఖ పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునః పరిశీలించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆధునీకరణ పనుల కోసం కేటాయించింది సర్కార్. ఈ క్రమంలోనే ఇవాళ ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంటుంది. సభను సక్సెస్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై హోంమంత్రి అనిత సమీక్షించారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. కూటమి నేతల ఆశీర్వాదం, కళ్యాణదుర్గం ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేను అయ్యానని సురేంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయడానికి తాను ఎమ్మెల్యేను అయ్యానని తప్ప దోచుకోవడానికి కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను ఏకవచనంతో రంగయ్య మాట్లాడినా సహనం వహించారని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతారామనగరం మండలం బూర్కా గ్రామంలో రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించి అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా విజన్ యాక్షన్ యూనిట్ రూపొందించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పలు కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మేరకు భయవరం ఫార్మా గ్రూప్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి సంస్థ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగంలో కంపెనీ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూను ఎంఎస్ఎన్ గ్రూప్ కుదుర్చుకుంది. నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ కార్యాలయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. పొదలకూరు సర్కిల్ పరిధిలో క్రైమ్ రేట్ ప్రశాంతంగా ఉందన్నారు. అక్కడ ఉండే వ్యవసాయ పంటలు, నిమ్మ, వరి పంటల గురించి ఆయన ప్రస్తావించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 120 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి ఆశావహులు అధికంగా నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. బొజ్జగింపులు, హామీలతో సగానికి పైగా నామినేషన్లు విరమించుకోగా 298 మంది బరిలో నిలిచారు. తమ బలాలు, బలహీనతలను సరిచేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శిరోజ్ షా, గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశమయ్యారు. హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణపై సీఎంతో ఫిరోజ్ షా, గోద్రేజ్ చర్చించారు. అలాగే మిల్క్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. పల్నాడులో పురుగు మందులు అక్రమ రవాణా జోరుగా సాగుతున్నాయి. కాసులకి కక్కుర్తిపడి కేటుగాళ్లు కొందరు ఆర్టీసీ కార్గోలో పనిచేసే సిబ్బంది సహకరిస్తున్నారని అధికారులు ఆరోపించారు. 20 లక్షల విలువ చేసే గుర్తింపు లేని పురుగు మందులను అధికారులు సీజ్ చేశారు. వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని మాజీ మంత్రి విడతల రజని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో 63,511 సంతకాలు మేధావులు, విద్యార్థులు స్వచ్ఛందంగా చేశారని తెలిపారు. ఈ సంతకాలు అన్నింటినీ జిల్లా ఆఫీసులకు చేరుస్తామని, ఆ తర్వాత అక్కడి నుంచి సెంట్రల్ ఆఫీసుకు వెళతాయని ఆమె చెప్పారు. గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. సమ్మిట్లో భాగంగా ఎక్స్లో విద్యుత్ శాఖ, హరిత ఇంధనం ఉత్పత్తిపై ఏర్పాటు చేసిన నెట్ జీరో స్టాల్కు విశేష ఆదరణ లభించింది. ఈ స్టాల్లో విద్యుత్ వాహనాలు, వేస్ట్ టు ఎనర్జీ, విండ్ పవర్, పంప్డ్ స్టోరేజ్ పవర్ జనరేషన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ, సోలార్ ఎనర్జీ ప్లాంట్ల నమూనాలను ఏర్పాటు చేశారు. కోగట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో కవిత్వ పోస్టర్ను తొలగించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా బ్యానర్లు తీసివేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన మహిళ అనే గౌరవంతో ఫోటోను ఉంచామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
విజయ్ దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నాటి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి రోజని అన్నారు. గుంటూరు జిల్లా తెనాల్లో కాకుమను శంకరుని వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకుమను సేవా దృక్పథానికి నిదర్శనమని ధర్మసత్రం ద్వారా నాడు బాటసారులకు విలువైన సేవలు అందించారని కొనియాడారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని పులితండా నూతన సర్పంచ్గా సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తండా ప్రజలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సుశీల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తండా అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం రామగిరి గ్రామంలో శ్యామలావాణి వెంకటరమణారెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్మించి స్వచ్ఛమైన నీరు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. యాదగిరెడ్డి జ్ఞాపకార్థంగా దురదృష్టవశాత్తు మరణించిన వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్కు చెందిన సౌమ్య అనే భక్తురాలు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ₹1 కోటి విరాళం అందించారు. ఈ మేరకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో దాతను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే కందులపై మాజీ ఎమ్మెల్యే వెంకట రాంబాబు మండిపడ్డారు. వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలను తాను ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదని గుర్తు చేశారు. మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే కందులకు సూచించారు. కోటి సంతకాల సేకరణలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం 75,000 సంతకాలు సేకరించి ముందంజలో ఉందని మాజీ మంత్రి ఈశ్వరూప్ అన్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా తాము సేకరించిన సంతకాల ప్రతులను ఈ నెల 17న రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాన్ని తెలియజేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య కళాశాలను చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేయడం దారుణమని వైసీపీ నేత విజయ్ ప్రసాద్ అన్నారు. దీనిపై వైసీపీ కోటి సంతకాల సేకరణ చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఎల్లన్నపేట మండలంలోని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ ప్రతులను జిల్లా కార్యాలయానికి పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన మాతృమూర్తి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించడంలో తెలంగాణలో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అయ్యప్ప స్వామి పంబ ఆరటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయ్యప్ప మాలాధరులతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాలతో స్వాములు భజనలు చేస్తూ నర్సంపేట అయ్యప్ప ఆలయం నుంచి భారీ ఊరేగింపుగా స్వామివారిని డప్పు నాదస్వరాలతో ప్రత్యేక శోభతో చెరువు కట్ట వద్దకు వెళ్లి అయ్యప్ప స్వామివారు జలక్రీడలు చేశారు. కడప జిల్లాలో వరుసగా జరిగిన మోటారు వాహన దొంగతనాల కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 10 లక్షల విలువైన 18 మోటారు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు తిరిగి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోసరా మండలం గోవూరు గ్రామంలో ఓ యువకుడు తన ఇంటి ముందు వినూత్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. మా ఇంట్లో ఎవరి ఓట్లు అమ్మబడవు, సర్పంచ్ వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థులు మమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకండి, మేము నిజాయితీగా గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకుడికే మా ఓటును వేస్తామని అందులో రాశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో నిలబడిన బీసీ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా గెలిపించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్ అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 5,380 సర్పంచ్ స్థానాలు దక్కేవని, అలా కాకుండా జీవో నెంబర్ 46 ద్వారా బీసీ రిజర్వేషన్లు 17% తగ్గించి మోసం చేశారన్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ హాస్టల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూమ్లో ఉంటున్న మహమ్మద్ ఆరీఫ్ను తనిఖీ చేయగా 16,000 రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి కళాశాల విద్యార్థులనే టార్గెట్గా చేసుకుని విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ మల్కాపూర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో 3 వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ సంత చెరువు కోడలే కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర చెప్పులు కుట్టుకునే వ్యక్తిపై దాడి జరిగింది. కీర్తి సత్యనారాయణ పైన కత్తితో యువకుడు దాడి చేశాడు. చికిత్స నిమిత్తం గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించేలోపు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన వాషింగ్ మిషన్ను తయారు చేసి గతంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరును సుస్థిరపరుచుకొని పట్టణానికి చెందిన సాయి మరోమారు ఆ ఘనతను సాధించాడు. అతి చిన్న కుండలు తయారు చేసి యంత్రాన్ని రూపొందించి తన సాధనా ప్రతిభను మరోమారు చాటుకోవడమే కాకుండా రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నాడు. వరంగల్లో అభ్యర్థుల తరఫున ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించారు. ములకనూరు బీసీ అభ్యర్థి శ్రీనివాస్కు మద్దతుగా ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ప్రచారం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని సుందర్రాజ్ కోరారు. శ్రీశైలంలో అర్ధరాత్రుల సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. షాపుల్లోకి చొరబడి నగదు, విలువైన వస్తువు సామాగ్రిని దొంగల ముఠా ఎత్తుకెళ్తున్నారు. దీంతో స్థానిక వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణను తట్టుకోలేక ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని కోదండరెడ్డి అన్నారు. ఆనాటి స్వాతంత్ర సమయంలో పోరాడి దేశానికి ప్రధానిగా పనిచేసిన నెహ్రూపై కూడా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా గాంధీ కుటుంబం కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు కోదండరెడ్డి. గ్రేటర్ హైదరాబాద్లో డీలిమిటేషన్ నిర్వహించాలని బీజేపీ నేత వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు. పాత బస్తీలో హిందువులు నివసించే ప్రాంతాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పవద్దని అన్నారు. హిందూ ప్రాంతాలను కాపాడుకుందామని ఆయన తెలిపారు. హైదరాబాద్ హైత్ నగర్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 20 ఎకరాల భూమి విషయంలో కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ గొడవల్లో పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. 9 మందికి పోస్టింగ్లు ఇవ్వక రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోను మాత్రం రేంజ్కు సరెండర్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో 5 ఏళ్ల బాలుడు మిస్సింగ్ ఘటన విషాదకరంగా మారింది. బందెల రాకేష్ అనే బాలుని ట్రాక్టర్పై తీసుకెళ్లే క్రమంలో టైర్ కింద జారిపడటంతో బాలుడు మృతి చెందాడు. బాలుడు చనిపోయిన విషయం ఎవరూ గమనించకపోవడంతో మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని డంప్ యార్డ్లో పడవేశాడు డ్రైవర్. మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు సందర్భంగా 83 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషలో ఈ డాక్యుమెంట్ను రూపొందించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను విడుదల చేశారు. $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్గా భవిష్యత్తు తెలంగాణ లక్ష్యాలను ఆవిష్కరించారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్లో అంతర్జాతీయ స్థాయి పేరొందిన కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరై తెలంగాణకు పెట్టుబడుల వరద పారించారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్ర పరిశ్రమపై గౌరవం, మమకారం ఉన్నాయని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి బ్రెయిన్ చైల్డ్ను చూడాలని గ్లోబల్ సమ్మిట్కు వచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ను గ్లోబల్ ఫిల్మ్ హబ్గా చేయాలని సీఎం 2 ఏళ్ల క్రితమే చెప్పారని చిరంజీవి తెలిపారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మినిస్టర్ క్వార్టర్స్లో కేక్ కట్ చేసి కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలో మంత్రులు పాల్గొని మినిస్టర్ క్వార్టర్స్లో పనిచేస్తున్న సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. కటక్ T20లో సౌత్ ఆఫ్రికా భారత్ ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాపై 101 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో 5 T20ల మ్యాచ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో టీమిండియా దూసుకెళ్లింది. అఖండ 2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 12న అఖండ 2 సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11న రాత్రి 9 గంటలకు అఖండ 2 ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి బీసీటీ పాఠశాలలో 6 విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మధ్యాహ్నం నుండి విద్యార్థులు కనిపించడం లేదు. విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల ఆచూకీ ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు తెన్నేటి జగజ్జీవన్ సుమారు 100 మందికి పైగా అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను పరిశీలించారు హోంమంత్రి వంగలపూడి అనిత. డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయని తెలిపారు. 6 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. బంగ్లాదేశ్కి చెందిన 65 ఏళ్ల మహిళకు అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు హైదరాబాద్లోని మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం. రోగి కడుపులో భారీ అబ్డామినల్ ఎయోరిక్ ఇంజూరియంను తొలగించినట్లు చెప్పారు. ఆపై కృత్రిమ గ్రాఫ్ట్ను అమర్చారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని అవినాష్. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమైతే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టు సంతకాలు చేస్తున్నామన్నారు. పల్నాడు జిల్లాలో స్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పల్నాడులో 6 మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతుండటంతో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైద్య శాఖ. అపరిశుభ్రత వాతావరణం నుంచి వచ్చే స్క్రబ్ టైఫస్ క్రిమి వ్యాపిస్తుందని డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ సైదాబాద్లోని ఎర్రకుంటపై హైడ్రా రంగనాథ్కు ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో ఎర్రకుంట ప్రాంతానికి చేరుకున్న రంగనాథ్ పరిస్థితిని సమీక్షించారు. 6.5 ఎకరాల ఎర్రకుంటలో సుమారు అర ఎకరం కబ్జాకు గురైందని ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్, పోలీస్ సిబ్బందితో కలిసి పూర్తి వివరాలను సేకరించారు రంగనాథ్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో ప్రచారం ఊపందుకుంది. అమర్సింగ్ తండాలో సర్పంచ్ అభ్యర్థి జాటోస్తు రంగా ఓటర్లపై పడి ప్రసన్నం చేసుకుంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్నే గెలిపించాలని వారు కోరారు. ఇండిగో సంక్షోభం వేళ ప్రయాణికులకు సీఈఓ పీటర్ సారీ చెప్పారు. ఇండిగో సేవలు సాధారణ స్థితికి చేరాయని సీఈఓ ప్రకటించారు. ప్రయాణికులకు రిఫండ్ చెల్లించామన్నారు. ప్రయాణికులకు బహిరంగ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. రుద్రంపూర్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు బీజేపీ మద్దతు ప్రకటించిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ ప్రజలకు అందుబాటులో ఉన్నవారికి ఓటు వేయాలని, డిఎస్ఎఫ్ఐ మద్దతు 100 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. గ్రామంలో సర్పంచులుగా పోటీ చేసిన ఒక అభ్యర్థి ఓటర్లను మభ్యపెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ప్రైమ్ 9 న్యూస్ సమాచారంతో ఎట్టకేలకు రాంపూర్ కమాన్ వద్ద అంబులెన్స్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కాస్త వెరైటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం తాను చేయబోయే పనులు ఏమిటో, తన విజన్ ఏంటో వివరిస్తూ గుమ్మడివెల్లి రాజేశ్వరి ఓ బాండ్ పేపర్ విడుదల చేశారు. తాను ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం పంపిణీ చేయరని, డబ్బులు పంచేది లేదని, గ్రామాభివృద్ధి కోసం తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 2,66,516 కోట్లు అప్పు చేసిందని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఏపీ బ్రాండ్ను దెబ్బతీసింది చంద్రబాబు అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని పేర్ని నాని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా టీంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయ్. వైసీపీ సోషల్ మీడియా పేజీలో డిప్యూటీ సీఎం ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతోందన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజన్నారు.
ములుగు జిల్లా చిన్నబోయినపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో సూపర్ లగ్జరీ బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులు బస్సు ఢీ కొట్టింది. తండ్రి సంజీవరెడ్డి అక్కడికక్కడే చనిపోగా కుమారుడు భరత్కు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒరిస్సా జాహర్స్పూర్కు వెళ్లిన తిరుపతి పోలీసులు బాధిత యువతి వీడియో స్టేట్మెంట్ను రికార్డ్ చేసి కీలక విషయాలు రాబట్టారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ పలుసార్లు లైంగికంగా వేధించినట్లు బాధితురాలు తెలిపింది. సుచిత్ర సెంటర్ వివాదాస్పద భూమి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రెవెన్యూ అధికారులు అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే కొనసాగింది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ గురుకుల పాఠశాల హాస్టల్లో విషాదం నెలకొంది. సాంబార్లో పడి 3 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు నాడే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. కల్తీ నెయ్యి కేసులో 2 నిందితుల్ని సిట్ కస్టడీకి తీసుకుంది. నెల్లూరు జిల్లా జైలు నుంచి నిందితులను తిరుపతికి తరలించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో సుబ్రహ్మణ్యం, సుగంధ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవితపై కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కేసీఆర్పై ఉన్న అభిమానంతోనే విమర్శలు చేయటం లేదన్నారు. తనపై అనవసర విమర్శలు చేస్తే సహించేదే లేదని అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద బంగారం మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 5 కాంగ్రెస్ పార్టీ కాగా 1 బీఆర్ఎస్ నుంచి ఎన్నుకున్నారు. బొత్తుల తండాలో కూతురు సర్పంచ్గా, తండ్రి ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ప్రతిరోజు 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. పెండియాల పంపింగ్ స్కీమ్ ద్వారా రైతాంగానికి నీరు అందించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం నీటి విడుదల ఆలస్యం అయిందన్నారు. ఎట్టకేలకు సాగునీటి సంఘం సహకారంతో నీరు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆయన కలిశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో బడులు, గుడులకు భద్రత కరువైందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా పొదలకూరు రామ్నగర్ గేట్ సెంటర్లో వివాదాస్పద స్థలం మారిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆలయ ప్రాంతాన్ని కబ్జా చేయటం ఏంటని కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్పై ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఫైర్ అయ్యారు. అధికారి పనితీరు పట్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. తక్షణం సెలవుపై వెళ్లిపోవాలన్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో జనసేనలోకి చేరికలు కొనసాగుతున్నాయి. గుడ్లూరు మండలం రావూరులో జనసేన నేత దేవుళ్ల భాస్కరరావు నేతృత్వంలో గ్రామ యువత పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి చాలా మంది యువకులు జనసేన పార్టీలో చేరుతున్నారని భాస్కరరావు చెప్పారు. చంద్రబాబుపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు వైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదన్నారు. ఇలా అయితే ఎలా అంటూ కేఏ పాల్ మండిపడ్డారు. చంద్రబాబు ఈ పద్ధతి మంచిది కాదని కేఏ పాల్ విమర్శించారు. హైదరాబాద్ రామత్పూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. చిన్న చెరువు, పెద్ద చెరువును స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. ఇక్కడ చెరువుల పరిస్థితి సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు రంగనాథ్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణపై కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 55,000 సంతకాలు సేకరించినట్టు తెలిపారు. సూపర్ 6 పథకాల్లో ప్రజలకు ఏ ఒక్కటి అందలేదని ఎద్దేవా చేశారు. అల్లూరు జిల్లా చింతూరు మండలం చట్టులోని జాతీయ రహదారిపై ఓ సాధువు ప్రైమ్ 9 కెమెరాకు కనిపించారు. విశ్వ కళ్యాణం, ప్రపంచ శాంతి తన ముఖ్యమంటూ ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు యాత్ర చేపట్టారని తెలిపారు. 3,300 కిలోమీటర్లు పొర్లు దండాల రూపంలో నిలువు దండాలు పెట్టుకుంటూ బయలుదేరారని సాధువు ఉపేంద్ర దాస్ చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ముగింపు వేడుకలో భారీ డ్రోన్ షో నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు వివరించే థీమ్తో డ్రోన్ షో అలరించింది. 3,000 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. యుఏఈ పేరుతో ఉన్న గిన్నిస్ రికార్డ్ బ్రేక్ అయింది.
రేపు తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. పాత పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు పరుగులు తీశారు. ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ అటవీ అధికారులు ఒక కీలక సూచన చేశారు. సన్నిధానానికి సమీపంలో ఉన్న ఉరల్కుళి జలపాతాన్ని సందర్శించవద్దని తెలిపారు. వన్యప్రాణుల నుంచి ముప్పు పొంచి ఉండటం, తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ విద్యార్థి విభాగం నేతలు ఆందోళనకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన నేతలు తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆందోళనకారులు మంగళగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం వీరభద్ర కాలనీలో విషాదం జరిగింది. స్నేహితుల మధ్య గొడవ హత్యకు దారితీసింది. సాయి చరణ్, సంతోష్లు పాతూరు కూరగాయల మార్కెట్లో హమాలీలుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్, ధనరాజులను అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి బస్టాండ్లో గుండెపోటుతో మృతి చెందాడు. సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాలని అన్ని విధాలా ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. అక్కడున్న కానిస్టేబుల్ సిపిఆర్ చేసి వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందు ఆటో యూనియన్లు మహాధర్నా నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ జీవితాలు చింద్రమయ్యాయని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీ సుకన్య ఫిజియోథెరపీ సెంటర్లో చొరబడి నగదు, బైక్ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు ఎస్ఐఆర్ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెంగాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది కోర్టు. బిఎల్ఓలపై బెదిరింపులను తీవ్రంగా పరిగణించింది. బెదిరింపులు తమ దృష్టికి తేవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.